అమ్మవారి యొక్క 135వ నామం. నిర్మలాయై నమః. ఏ విధమైన మలినములు లేనిది. ప్రపంచంలో ఏవైనా ఎప్పుడైనా వినియోగపడేవి అంటే ఉపయోగపడేవి మలినాలు కావు. వినియోగపడిన వాటిని మలినాలు అనాలి. దేన్నైనా తప్పించి అసలైన దాన్ని ఆనందిస్తున్నప్పుడు ఆ తప్పించిన దాన్ని మలినం అనవచ్చు. కానీ అలా తప్పించింది ఎప్పుడు వినియోగపడింది అయితేనే దాన్ని మలినం అనాలి. ఉదాహరణకి దీపం మసిని తప్పించి దాని వెలుతురుని ఆనందిస్తున్నావా లేదా? అది మసి పట్టేస్తే దాన్ని తుడిచేసి దాని వెలుతురుని ఆనందిస్తున్నాం. కాబట్టి దీపం మసిని మలినం అంటాం. కానీ అది ఎప్పుడు వినియోగపడేది కానప్పుడే మలినం అవుతుంది. దీపం మసి అంటే బూట్ పాలిష్ తయారు చేయడానికి లేదా ఇంకో రకం దీపం మసి కాటుకు తయారు చేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి దీపం యొక్క మసి మలినం కాదు. దీనిని బట్టి మనకు ఉపయోగించే విధానం తెలియకపోతే దాన్ని వెంటనే మలినం అనకూడదు అని నిర్ధారణ అవుతోంది. అంటే బద్దలైపోయేటటువంటి గుణం ఘనస్థితిలో మంచుగా ఉండే నీళ్లకు ఉంటుంది. ఇప్పుడు ఐస్ ముక్క ఉంది నాన్న, ఐస్ ముక్క నేల మీద కొడితే బద్దలు ఎప్పుడు దానికి ఉంటుంది. కానీ ద్రవస్థితిలో నీళ్లుగా ఉన్నప్పుడు ఉండదుగా. కొన్ని గుణాలు లేకపోతే అవగుణాలు అంతకు మునుపు లేనివి రావచ్చు. అయితే ఈ అవగుణం ఉండడం వల్ల ప్రకృతిలో లాభంగా కూడా ఉంటుందని కూడా తెలుసుకోవాలి. గుణాలకు అవగుణాలకు స్థితులు పరిస్థితులే కారణం. సాధారణంగా ప్రపంచంలోని వాళ్ళందరూ ఈ స్థితులకు పరిస్థితులకు ప్రభావితులే. కాబట్టి వాళ్ళకు అవగుణాలు మలినాలు ఉంటాయేమో అనిపిస్తుంది. కానీ ఈ రెంటికి అతీతంగా ఉండే అమ్మవారికి మలినాల ప్రసక్తి రాదు, ఉండదు కూడా. చూడుప్పుడు నీటిలోనూ నీటి ఆవిరిలోనూ మంచులోనూ ఉన్న H2 అనే దానికి బ్రద్దలవడం అలాంటి అవగుణం ఉన్నట్టా లేనట్టా? ఈ అవలక్షణానికి అతీతంగా ఉంటుందనేది అసలు సత్యం. అలాగే అమ్మవారు కూడా. ఇక్కడ ఏమిటంటే కేవలం శాస్త్రజ్ఞానం మాత్రమే ఉండి, చాలామందిని చూస్తాము, చాలా శాస్త్రజ్ఞానం ఉంటుంది వాళ్ళలో, కానీ ఆత్మజ్ఞానం ఉండదు. కాబట్టి ఇక్కడ శాస్త్రజ్ఞానమే ఉండి ఆత్మజ్ఞానం లేకపోయినా, లేదా ఆత్మజ్ఞానమే ఉండి శాస్త్రజ్ఞానం లేకపోయినా ప్రపంచంలో చాలా వాటికి అర్థాలు తెలియక అవగాహన కుదరదు. ఈ రెండు జ్ఞానాలు ఉన్నవారికే సమన్వయం తెలిసి సృష్టి రహస్యాలు లోపరహితంగా స్పష్టమవుతాయి. అవగాహన మనకు పెరిగిన కొద్దీ సృష్టిలో అవగుణాలు మలినాలు లేవని, అవగాహన మనలో పెరిగిన కొద్దీ ఈ ప్రకృతిలో ఈ సృష్టిలో అవగుణాలు మలినాలు లేవని, అవన్నీ మనం కల్పించుకుంటేనూ సమన్వయం కల్పించుకోలేకపోతేనూ వస్తాయని తెలుసుకునే స్థితి వస్తుంది. ఆ స్థితి వచ్చినప్పుడు సృష్టి స్వరూపుడైన అమ్మవారి యొక్క నిర్మల అన్న ఈ నామానికి అర్థం తెలిసి అవగాహన కుదిరి ఆనందం కలుగుతుంది. ఏ విధమైన మలినమును లేనిది. ఈ నిర్మలాయై నమః అనే నామానికి ఇంత అద్భుతమైన అర్థాన్ని చెప్పారు. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.